హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఏమీ లేదు, చాలా సింపుల్. మనకి జనరల్గా హీట్కి సంబంధించి రైతులు ఎన్నో రకాల, అంటే ఈ ఎండాకాలం వచ్చేసింది, వేడిగా ఉంటుంది. అందులో కూడా మే నెల జూన్ నెలలో ఉమ్మదం తీస్తూ ఉంటుంది. ఎందుకంటే బాగా వేడి పెరుగుద్ది మన లోకల్ టెంపరేచరు, ఆ ఉమ్మదానికి మళ్ళీ వర్షం కురవడం. సో టెంపరేచర్ అప్ అండ్ డౌన్లు ఎక్కువ ఆరుతూ ఉంటాయి. సో ఈ వేడి పెరగడం వల్ల మనకేంటి లాస్? చాలామంది రైతులు ఈ వీడియో చూడకముందు పూర్తిగా చూడండి, చూసినాక మీరు కంక్లూజన్ చెప్తారు. కానీ ఫస్ట్ నేను చెప్పేది పూర్తిగా వినండి, అప్పుడు మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. ఎండ టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకు ఉమ్మదం తీస్తుంది. ఉమ్మదం తీయడం అంటే ఏంటంటే కనపడకుండా మనకు ఒక రకమైన ఒక్కపోత పోస్తూ ఉండిద్ది. మనకే అట్లా ఉండి మనం షర్ట్ వేసుకోవాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి వస్తుంది. మరి అలా ఉన్న మనకే అట్లా ఉంటే నోరు లేని యానిమల్స్కి అంత ఉమ్మపోత మీద, అంత పెద్ద శరీరం మీద మనం పెట్టే హై ప్రోటీన్ ఫుడ్ల మీద, లేదా మనం పెట్టే న్యూట్రిషన్ ఫుడ్ల మీద ఓ పక్క పాలు ఇవ్వాలి, ఓ పక్క మాంసం ఉత్పత్తి ఇవ్వాలి, అండ్ రెండోది కొన్ని యానిమల్స్, ఇప్పుడు ఆడ యానిమల్స్ లైక్ గేదెలు కనాలైతే మళ్ళీ పిండోత్పత్తి పునరుద్ధరణ జరగాలి. ఇంత జరగాలి ఈ 3 ప్రొసీజర్లు. పాలోత్పత్తి జరగాలి, మాంసం ఉత్పత్తి జరగాలి, మళ్ళీ పిండోత్పత్తి అంటే మళ్ళీ రీజనరేషన్. సో ఈ 3 జరగాలి. ఈ 3 జరగాలన్నప్పుడు ఈ ఎండలు, ఈ ఒక్కపోత అనేది మనకి కనపడని ఒక ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. రైతులు ఎన్నో విధాలుగా ఎన్నింటో ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని డబ్బులు వేస్ట్ అయ్యాయి ఉంటాయి, కొన్ని పనికొచ్చేవి ఉంటాయి. కానీ రైతుల యొక్క తెలివితేటల డిపెండ్, వాళ్ళ వాతావరణాన్ని, వాళ్ళకున్న సోర్స్ని బట్టి రైతులు ఎన్నెన్నో ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది నెట్లు కడతారు, ఇంకొంతమంది వచ్చేసరికి ఏంటంటే వేరే లైక్ నెట్ల గాదులో గోను పట్ల కట్టుకొని నీళ్లు కొడతా ఉంటారు. కొంతమంది వాటర్ ఎక్కువ తడుపుతూ ఉంటారు. బట్ ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ తడిపే వాళ్ళని లేకపోతే చెరువుల్లో తీసుకెళ్ళి పడేసే వాళ్ళని నేను టాపిక్ గురించి మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు చక్కగా తీసుకెళ్తారు, చెరువుల్లో పడేసుకుంటారు. రెండోది వచ్చేసరికి కావాల్సినంత వాటర్ ఉన్నది కూడా తడుపుకుంటారు. వాళ్ళతో నాకు ఇబ్బందే లేదు. ఎవరైతే వాటర్ ఉండకుండా, నీళ్లు సరిగ్గా వస్తే లేకుండా ఉండేవాళ్ళు, తక్కువ నీళ్ళు, బాగా తక్కువ నీళ్ళు, లైక్ ఒక గేదె గడిగే నీళ్ళు కూడా సరిగ్గా దొరకవు అనుకునే వాళ్ళకి, ఎక్కువగా వాటర్ కావాలనుకునే వాళ్ళకి మనకి ఇవాళ మనం చెప్పే టాపిక్ అదేంటంటే వాటర్ ఫాగర్ సిస్టమ్. ఈ వాటర్ ఫాగర్ సిస్టమ్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీని యొక్క ఖర్చు ఎంత అనే విషయాలు మొత్తం కూడా పూర్తిగా ఈ వీడియోలో అనేది చెప్తా ఫ్రెండ్స్, దయచేసి ఎవరో స్కిప్ చేయొద్దు. ఈ వాటర్ ఫాగర్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకిప్పుడు కొన్ని ఏరియాలో లేకపోయినా కొన్ని అడ్వాన్స్డ్ ఏరియాల్లో మనకి ఈ స్ప్రింక్లర్లు ఉన్నాయి కదా, అవి ఎట్లయితే స్ప్రింక్లర్లు ఉన్నాయో, స్ప్రింక్లర్లు ఏంటంటే కొద్దిగా నలకల గిలకలు ఉన్నా కూడా లాగేస్తుంది, కొట్టేసిద్ది, వర్షం కురిసినట్టు కురిసిద్ది. ఇదేంటంటే మంచులాగా ఒక రకమైన నీళ్ళనే సన్నని తుప్పరతో గాలిలో కలిసిపోయే మంచులాగా సన్నగా, చాలా సన్నగా, ఎట్లా అంటే మనకు మంచు కనుక మన ముఖానికి తగిలితే, మన బాడీకి తగిలితే ఎట్లయితే ఉంటుందో అలా మంచులాగా విదజమ్మేదాన్ని ఈ వాటర్ ఫాగర్ సిస్టమ్ అనేది అంటారు ఫ్రెండ్స్. ఇదేంటంటే లైక్ మనకి ఇప్పుడు మీకు చూపించా కదా ఇమేజ్లో, ఈ సిస్టంలో ఏంటంటే మనకు వాటర్ ఫిల్టర్ అనేది ఉంటుంది. సో చాలా చిన్న నలకలను కూడా ఇది ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ అయిన నీళ్ళని మామూలుగా మంచులాగా విదజమ్మేలా చేస్తుంది. దీనివల్ల మనకి యానిమల్స్కి బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి చాలా తేడా తేవచ్చు. లైక్ ఒక 5 నుండి 6 డిగ్రీలు తేడా పైన తెప్పియచ్చు. అంటే ఇప్పుడు 45 డిగ్రీలు ఉందనుకోండి, మనం 20 డిగ్రీలకు కావాలన్నా కూడా దీన్ని మనం స్ప్రే చేసే విధానాన్ని బట్టి చేసుకోవచ్చు. రెండోది మాటికి నీళ్లు కడగాలంటే పనివాళ్ళు రారు. ఇది ఒక్కసారి కనుక మనం డైరీలో చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ ప్రకారం సెట్ చేసుకొని మనం కనుక ఈ ఫాగర్ సిస్టమ్ని టైం సెట్ చేసుకుంటే, అంటే 10 నిమిషాలకు ఆన్ అవ్వాలా, 15 నిమిషాలకు ఆన్ అవ్వాలా, అండ్ ఉదాహరణ 10 నిమిషాలకు ఆన్ అవ్వాలి, అక్కడ నుండి ఒక 20 నిమిషాలకు ఆఫ్ అవ్వాలి, మళ్ళీ 10 నిమిషాలకు ఆన్ అవ్వాలి, అలా టైమర్ సెట్ చేసుకుంటే డైరీ ఫామ్లో ఓనర్ ఉన్నా లేకపోయినా వాటర్ ట్యాంక్ బరీగా ఎక్కిస్తే చాలు, చక్కగా దాని అంపటదే మిషన్ ఆన్ చేసుకుంటుంది, ఎలక్ట్రిక్ ద్వారా పని అవుతుంది. అలాగే మనకంత సిస్టమ్ లేదనుకున్నప్పుడు ఇలా ఫ్యాన్కి కూడా దీన్ని కట్టచ్చు. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్,
మనకు మార్కెట్లో ఇది చాలా రకాలు ప్రైజెస్ ఉన్నాయి, అది చెప్తాను. ముందుగా దీని ఉపయోగాలు చెప్తున్నా. ఇది ఎక్కువగా మనకి కోళ్ళ పారాల్లో కానీ, గేదెల పారాల్లో కానీ, ఆవుల పారాల్లో కానీ ఎండలు ఎక్కువగా ఉండి వాటర్ తక్కువగా ఉన్న ఏరియాలు ఉంటాయి కదా, ఆ ఎండలు ఎక్కువగా ఉండి వాటర్ లేని ఏరియాల్లో తక్కువ నీళ్ళతో, అతి తక్కువ నీళ్ళతో యానిమల్స్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ రెండోది, ఇది 24 గంటలు మనకి యానిమల్ మీద స్ప్రేయింగ్ కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి పాలు ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటాయి యానిమల్స్. ఎందుకంటే బయట టెంపరేచర్తో పోలిస్తే తక్కువ ఉంటుంది కాబట్టి మనకి చలికాలంలో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి పాలు ఎక్కువ ఇస్తాయి. మాంసోత్పత్తి, పిండోత్పత్తి బాగా కన్జప్షన్ రేట్ అంటే ఎదకు బాగా వచ్చి కడతానికి ఆస్కారం ఉంటుంది, మాంసోత్పత్తి బాగుంటుంది. అలాగే మనకి డైరీ ఫామ్లో ఆవులు చల్లగా ఉండటం వల్ల మనకి ఈ చనిపోవడం, వడదెబ్బలు తగలడం లాంటివి కూడా పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఇక దీని ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్లో తక్కువ 4,100 నుండి ఆన్లైన్లో ఉంది ఫ్రెండ్స్. మన యొక్క ఫామ్ను బట్టి 10 నుండి 15,000 దాకా కూడా ఉంది. ఇది సింగిల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. తర్వాత మనకి అయ్యే ఖర్చులు చాలా చిన్న మైనర్ మిస్టేక్లు ఉంటాయి. అంటే లైక్ ఫాగర్ యొక్క ట్రింకర్లు కానీ వేయిపోయినా కూడా మనకి బిలో 500 లోపే అవుతుంది, మోటార్ తప్పించి. రిమైనింగ్ అన్నీ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో అవుతుంది ఫ్రెండ్స్. ఇక రెండోది, అవి కూడా నీళ్లు చుక్క కూడా లేవు, ఈ ఫాగర్ సిస్టమ్ కూడా పెట్టలేను అనుకునే వాళ్ళకి మనకి రెస్టాబాల్ లిక్విడ్ డైలీ ఒక 100 ml కనుక పట్టుకోగలిగితే మనకి ఆ వడదెబ్బ అనేది తగలదు. దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని యొక్క ఉపయోగాలు ఏంటనేది. సో అది చూస్తే మీకు దీని గురించి ఇక అవేర్నెస్ అనేది వస్తుంది ఈ మెడిసిన్ గురించి. ఇక నష్టాల విషయానికి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మనకి మరి ఇప్పుడు క్లీన్ చేసుకోవడం ఈజీ. షెడ్ ఉపయోగాల్లో ఏంది, మామూలుగా ఇది 24 గంటల మీద స్ప్రింక్లర్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆవుల మీద, దీన్ని ఆవుల మీద ఒంటి మీద ఉన్న పేడ గిడ క్లీన్ చేసుకోవడం ఈజీ. ఫ్లోర్ మీద కూడా తడి ఉంటుంది కాబట్టి వర్కర్స్ క్లీన్ చేసుకోవడం ఈజీ. ఆవులు చల్లగా ఉంటాయి, పాల ఉత్పత్తి బాగుంటుంది, మాంసోత్పత్తి బాగుంటుంది. ఇది బాగుంది. ఇక నష్టాల గురించి చెప్పుకుంటే మనకి ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే 24 గంటలు ఇది నీళ్లు స్ప్రింక్లర్ అవుతూనే ఉంటాయి కాబట్టి షెడ్ అంతా తేమ వాతావరణమే కాదు, ఫ్లోర్ అంతా తేమ కూడిన వాతావరణం చిత్తరగా తయారవుతుంది. దీనివల్ల పొదుగువాపు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆవుల్లో పొదుగువాపు వస్తే మనం ప్రివెన్షన్గా కనుక ట్రీట్మెంట్ చేసుకోకపోతే, ఈ సిస్టమ్ పెట్టుకొని మనం ప్రివెన్షన్గా కనుక పొదుగువాపుకు వాడుకోకపోతే చాలా ఎక్కువ ఖర్చు అయ్యింది. రెండోది, చిత్తరగా బురదగా ఉంటుంది, పేడ ఉచ్చ ఇవన్నీ పడతాయి, దాని మీద మన నీళ్ళు పడతాయి. సో మీథేన్ గ్యాసెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ మీథేన్ గ్యాసెస్ వల్ల పట్టుబ్రాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దోళ్ళలో అని పెద్దవాటిలో కూడా. గాలి ఫ్రీగా వెంటిలేషన్ ఉంటే ఇబ్బంది లేదు. అండ్ మూడోది, గిట్టలు ఎక్కువ ఈ చిత్తనాల్లో ఉంటుంది కాబట్టి గిట్టల పాసి, గిట్టలు కుళ్ళిపోయి, గిట్టలు డ్యామేజ్ అయ్యి ఈ గిట్టలకు సంబంధించిన రోగాలు, గిట్టలు అరిగిపోవడం కానీ, గిట్టల పుండ్లు పడతాం కానీ, గిట్టలకు సంబంధించింది కానీ అండ్ ఎక్కువ చిత్రమే ఉంటుంది కాబట్టి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోయే పని లేదు. అండ్ నాలుగోది, మైగోటెడ్ వూండ్స్ అంటే లైక్ ఈ ఒకేసారి పడుకొని ఉండటం వల్ల చిన్న గీతలు పడతాం, ఆ గీతల పుండ్లుగా మారుతుంది, తడిలో ఎక్కువసేపు ఉండటం వల్ల పురుగు పడతాం, అవి ఇలాంటి ఆస్కారాలు. సో ఈ 4 అనేవి దీనివల్ల నష్టాలు అనేవి మనకుంటాయి. ఇది పెట్టుకోవడం తప్పులేదు, టెక్నాలజీ వాడుకొని ఈ ఫాగర్ సిస్టమ్ పెట్టుకోవడం. కంక్లూజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ వాడుకొని ఫాగర్ సిస్టమ్ పెట్టుకోవడం తప్పులేదు. కానీ ఈ 4 రకాల మెడిసిన్స్ లైక్ చెప్పే కదా మనకి గిట్టల బాస్తనే, సో గిట్టలకి ప్రివెన్షన్గా మెడిసిన్ వాడుకోవడం. రెండోది మనకు ఇంకోటి ఏంటి, పొదుగువాపుకి హోమియోపతి అండ్ ప్రివెన్షన్గా వాడుకోవడానికి స్టార్టింగ్లో కనుక్కొని ఇంజక్షన్ చేసుకోవడానికి కూడా వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి పొదుగువాపుని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనేది. సో ఆ పొదుగువాపు సంబంధించిన మెడిసిన్ వాడుకోవడం. అండ్ మూడోది వచ్చేసరికి పుండ్లకు సంబంధించి మన దగ్గర ఒక స్ప్రేల బాటిల్ లాంటిది కనుక్కుంటే పుండు పడగానే ఇమ్మీడియట్గా స్ప్రే కొట్టుకుంటాం కాబట్టి తొందరగా మానిద్ది, మెగోట్స్ లాంటివి రావు. సో ఇలాంటి ప్రివెన్షన్ మెడిసిన్స్ వాడుకోగలిగితే మనకి ఈ ఫాగర్ సిస్టమ్ అనేది నెంబర్ 1. రైతు ఇలా ప్రివెన్షన్గా వాడుకోలేను, రెండోది యానిమల్ పోయినా నాకు పర్లేదు అనుకునే వాళ్ళకి ఈ సిస్టమ్ అనేది వేస్ట్. 4,000 నుండి ఇది మొదలు పెట్టుకొని మన యొక్క ఇచ్చేసుకోవచ్చు. ఇక ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. బట్ దీని గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందలేదు అనుకుంటే మీ దగ్గరలో వాటర్ ప్యూరిఫైయర్లో ఉన్నారు కదా, ఈ వాటర్ ప్యూరిఫైయర్లో బిగించే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా దీని గురించి ఇంకా ఈజీగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళే ఈ వాటర్ ప్యూరిఫైయర్ల మిషన్ ఇది సేమ్ ఈక్వల్ టు ఒకేలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దీని గురించి పూర్తి అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.